బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గారికి నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఆదిలాబాద్లో మొట్టమొదటిసారికి 2004 డిసెంబర్ 6కి మొట్టమొదటిసారి పత్రిజీ గారు వచ్చారు. అప్పుడు అనుకోకుండా నేను ఒక బ్యాంకులో వెళ్తుంటే ఒక పాంప్లెట్ కనిపించింది నాకు. ఆ పాంప్లెట్ చూసిన తర్వాత నేను ఎటువంటి రోగాలు కూడా ధ్యానం ద్వారా తగ్గిపోతుంది అని అందులో ఉన్న వెంటనే ఎందుకు ఇట్లా ఆశ్చర్యమని నేను ఆ పాంప్లెట్ చూసి వాళ్ళకు అదే రోజు పత్రిజీ గారు వచ్చారు కాబట్టి నేను పత్రిజీ కలవడానికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మొట్టమొదటి బాగా గ్యాదరింగ్ ఉండే, నేను పత్రిజీ గారు కలుస్తామో చెప్పలే పరిస్థితిలో ఉంటిని. అయితే అప్పుడు అదే అనుకోకుండా దూరం నుంచి నా పత్రిజీ గారు చూసిన తర్వాత దూరం నుంచి పిలిచారు, నాకు పిలిచి రండి బాబు ఇక్కడ వచ్చి రండి రమ్మని చెప్పారు. రమ్మిన వెంటనే నేను ఏం చేశానంటే 6 డిసెంబర్ 2004 మొట్టమొదటి పత్రిజీ గారితో పరిచయం అయిపోయింది. అప్పుడు ఏం చేశానంటే ఒక పేపర్ తీసుకొని మీరు ఒక బుద్ధుడవు అని నాకు రాసిచ్చారు, పేపర్ మీద రాసిచ్చారు. దాని తర్వాత అది పాంప్లెట్ రూపంగా నేను వాడుకున్నాను అనమాట. ఇదే విధంగా నేను ఏం చేశానంటే ఇంత పూర్వం నేను ఎన్నో రకరకాల మెడిటేషన్స్ ఛానల్స్ వెళ్ళాను, కానీ నాకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఎక్కడ కనబడలేదు. కాబట్టి అనుకోకుండా ఏమైందంటే ఈ పత్రిజీ గారి ఆనాపానసతి ఎప్పుడైతే నేను విన్నానో దీనికన్నా ముందు నేను విపశ్యనాకు 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. కాబట్టి ఇది ఒకటే. కాబట్టి విపశ్యనాలో ఆనాపానసతి ఉంది, కానీ ఆనాపానసతి ఈజియెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మెథడ్ అని తెలుసుకున్నమాట. అన్ని ధ్యానంలో ఈ ఆనాపానసతి ఒకటే. దానిలో నేను ఏం చేసినంటే తెలుసుకున్న విషయం ఏమిటంటే ధ్యానంలో నా ఒక అనుభవం ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనం ధ్యానం చేసినంటే శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. శ్వాస మీద ధ్యాస పెట్టిన వెంటనే మాకేమవుతుందంటే ఆలోచన తగ్గిపోయి ఒక్కసారి ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోతుంది. ప్రతి అణువులో మా శరీరంలో అణువులో అది ఆక్సిజన్ నిండిపోతుంది. విదిన్ హాఫ్ అన్ అవర్ 30 minutes 45 minutes లోపల ఒకేసారి మొత్తం బాడీ పెయిన్స్ అని తగ్గిపోయి హ్యాపీగా ఫీల్ అయిపోతుంటన్నమాట. అన్ని రోగాలు అప్పుడు అర్థమైంది, అమ్మా ఇది ఎంత పెద్ద ఆశ్చర్యకరమైన విషయం సబ్జెక్ట్ అని. దాని తర్వాత మళ్ళీ రెండోసారి ఒకసారి పత్రిజీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పారు, బాగా మీరు అన్నిటికన్నా మొట్టమొదటి పిరమిడ్ మాస్టర్స్ అంటే నేనే అన్నట్టు అక్కడ. దాని తర్వాత ఎందరో మంది వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం అయితే ఎప్పుడు వచ్చినా పత్రిజీ గారు నాకు స్టేజ్ మీద పక్క కూర్చొని పెట్టేవాడు. ఒక్కసారి ఏమైందంటే ఇంత మీద ఆదిలాబాద్ ఇంత సీరియల్ మాస్టర్ మీరు పిరమిడ్ ఎందుకు కట్టలేకపోతున్నారు అని నాకు క్వశ్చన్ చేశాను. దాని తర్వాత మా పిరమిడ్ మిత్రులందరూ కలిసి మొత్తం 2-3 ప్లేస్లో చూసిన తర్వాత లాస్ట్కి మఠం మహారాజ్ మనకు పరిచయం ఉంది కాబట్టి అతనికి అడిగిన వెంటనే ఆయన ఒకే మాట మీద ఆయన యాక్సెప్ట్ చేశారన్నమాట. చేసిన తర్వాత ఆయన జాగిచ్చాడు. మళ్ళీ పిరమిడ్ మిత్రులు అంతా కలిసి దాన్ని చెన్నా చేసి ఒక పెద్ద పిరమిడ్ 40x40 పిరమిడ్ మొట్టమొదటిసారి ఇక్కడ ఆదిలాబాద్ కట్టాము. కట్టిన తర్వాత ఎందరో దానిలో ఎన్ని రకరకాల అనుభవాలు వస్తున్నాయన్నమాట. ఒక ఆమె ఏమేమి చేసిందంటే ఆమెకు సిరోసిస్ అనే ఒక రోగం ఉంది. అన్ని చాలా ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగి లాస్ట్కు ఇక్కడ పిరమిడ్కి వచ్చిన తర్వాత ఎవరో చెప్పారట, సార్ భాస్కర్ గారు మీరు ఈ ఛానల్ పిరమిడ్ ద్వారా ధ్యానం ద్వారా మీరు తగ్గించుకోవచ్చు కదా అంటే నేను రండి కూర్చుని అని చెప్పాను. అక్కడ నేను పిరమిడ్లో కూర్చుని పెట్టి విదిన్ 20 minutes లోపల మొత్తం ఆమె చెమటలు వచ్చేసి మొత్తం ఆమె ఏమైందంటే విదిన్ 24 hours ఆమె సిరోసిస్ అంతా తగ్గిపోయింది. అప్పుడు ఆమె బాగా ఫీల్ అయిపోయింది, అమ్మ బాబు ఎంత మంచి సబ్జెక్ట్ ఉంది, ఇది సూపర్ హాస్పిటల్ లాగా ఇది ఉంది అనమాట, ఎటువంటి డబ్బు లేకుండా ఖర్చు లేకుండా. అయితే కాబట్టి దీనికి మనం చేస్తామంటే అన్ని విధంగా మనకు సహాయపడ్డది. దాని తర్వాత ఈ విధంగా మేము ఇది పిరమిడ్ పరిచయం కూడా మళ్ళీ పిరమిడ్ కొరకు అందరూ మెంబర్స్ కలెక్ట్ చేశాము. 2-3 సార్లు ఇది కూడా మీటింగ్లో పెట్టాము. దాని తర్వాత ఇక్కడ మా పిరమిడ్ మిత్రులతో ద్వారా ఇక్కడ మంచి బాగా ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మఠం సెంటర్ ప్లేస్ ఉండడం వలన అన్ని విధంగా బాగుంటుంది. కాబట్టి ఇటువంటి విద్యనిచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాం. నా జీవితం అంతా దీనికే మనం పెంచాలని నా ఒక ఉద్దేశం. అదేవిధంగా పిఎంసి వాళ్ళు వచ్చి మాకు ఏ విధంగా మాకు ప్రోత్సహించారో దానివల్ల ఎందరికి మంది ఆదిలాబాద్ వాళ్ళకి తెలిసిందన్నమాట. ఈ పిరమిడ్లో ఆదిలాబాద్లో ఒక పెద్ద పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం మార్నింగ్ ఈవినింగ్ ధ్యానం జరుగుతుంది. ప్రతి ఆదివారం నాడు
క్లాసెస్ కూడా పెట్టాలని ఒక కోరిక ఉంది. కాబట్టి 99% ఆ కోరికను మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తుంటాం. ఏ విధంగా ఈ పిరమిడ్కు ఉన్న పిరమిడ్కు పత్రిజీ ఇచ్చిన ఏదే జ్ఞానాన్ని మేము ఎంతో డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో పిఎస్సి వాళ్ళకు నేను ఎంతో క్షుణాపడి ఉంటాను అనుకుంటాను. థ్యాంక్ యూ. మీరు జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.